హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ వైసీపీ నేత బోరగడ్డ అనిల్, మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి పైన అండ్ చంద్రబాబు నాయుడు గారి పైన ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఈయన ముందుంటారు. అయితే ఈయన ఆఫీస్కి దుండగులు నిప్పు పెట్టడం జరిగింది సార్. మొత్తం ఆఫీస్ తగలబడిపోతున్న దృశ్యాలన్నీ కూడా మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఎవరు చేస్తారు, ఏం జరిగింది సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వైసీపీ నేత కాదు, ఆ మాట ఆయనే చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ ఓకే, అంటే కొన్ని లక్షల మందిలో ఒకడు. ఆయనకి అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఒక కిరాయి హంతకుడు, అంటే 420. ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. కర్ణాటకలో ఈయన ఐఏఎస్ అని చెప్పుకొని తిరిగాడు, అంతటి ప్రబుద్ధుడు. ఏదో పార్టీలో రిపబ్లికన్ పార్టీలో చైర్మన్ అంటాడు, సెక్రటరీ అంటాడు, ఏమంటాడో తెలీదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఎంత ప్యాకేజీ తీసుకొని చెప్తే మాత్రం అంత పేర్చేగిపోతారు. ప్యాకేజీ లేకుంటే ఎవడు మాట్లాడు. అంటే ఆయనకి అదేమి సరదాగో, ఈ చేసే వాళ్ళకి అదేమి తిరుపుతో నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, మా అధినేత కానీ అనుమతి ఇచ్చినట్టయితే ఓ గంటలో లేపేస్తా అంటాడు, చొక్కా తగిలించుకొని. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అందరినీ కూడా దారుణంగా చంపుతామన్నాడు. ఇంకా మిగతా విషయాలు మాట్లాడడం వాడి సంస్కారం లేకపోతే మనకు ఉంది. కానీ మొత్తం ఫ్యామిలీ అందరినీ, పిల్ల భార్యలతో మొత్తం అందరినీ కూడా లేపేస్తా ఉన్నాడు. దీని అంతటికీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఇంత దారుణంగా మాట్లాడేవాడు రేపొద్దున్న మీకంటే డబ్బు ఎక్కువ పారేస్తే మిమ్మల్ని మాత్రం అలా మాట్లాడనేటువంటి నమ్మకం ఏమిటి? అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇదేనా మీ పరిపాలన? అంటే మీ తాలూకు అపోజిషన్ పార్టీ వాళ్ళని మానసికంగా రవ్వంత ప్రశాంతతగా లేనటువంటి పరిపాలన మీది ఏమవుతుంది, ఏమరుగుతుంది, ప్రజల్లో ఏమి చేంజ్ వస్తుంది? ఈ మాటలే మిమ్మల్ని పూర్తిగా ముంచేశాయన్నమాట. ఇక్కడ అనిల్ కుమార్ గురించి చెప్పేది ఏంటంటే, అనిల్ కుమార్ని ఎవడు నమ్మడు. ఆయనే గతంలో ఆఫీస్ కాలిపోయినప్పుడు ఆయనే నిప్పంటించుకొని ఆయనే ఇది వాళ్ళ పనే అన్నాడు. వాళ్ళ పని అనేసి మరి ఇంకేదో ప్యాకేజ్ తీసుకున్నాడు. ఏదో ఇన్సూరెన్స్ ఇస్తారు కదా, అలా పార్టీ నుంచి ఎక్కడి నుంచో ప్యాకేజ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక పెద్ద మాట, ఈ కాలుస్తే కార్లు అవి తగలబడవు, విలువైన వస్తువులు ఏవి కూడా దెబ్బతినవు. ఏదైనా మామూలు అంతా కలిస్తే 10,000 రూపాయలు లోపున ఉన్నవే కాలుస్తాడు, ఈలోగా ఆరిపేస్తారు ఎవరొకరు. ఇది ఈయన మాటలు ఎవరు పట్టించుకుంటారండి? పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఆయన వార్నింగ్లు ఇస్తుంటాడు. తీరా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తే పారిపోతాడు. జనసేన పార్టీ వాళ్ళు వెళ్తే ఇగో నన్ను కొట్టడానికి వచ్చారని కంప్లైంట్లు చేస్తుంటాడు. కంప్లైంట్లు చేస్తే మాత్రం ఎవరిని పట్టుకుంటారు? నువ్వంటే వందల మందికి కాదు, వేల మందికి అసహ్యం. నువ్వు కనిపిస్తే అసలు నువ్వు కనిపించకుండా చేసేస్తారు. అది నీ మీద ఉన్నటువంటి ఆ కోపం మాట. ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఎవరైనా మాటలు వింటారు? ఎవరైనా మాటలు ఎందుకు వినాలండి? వాడికి ఇంకా శిక్ష ఎందుకు పడలేదా అని ఆలోచిస్తున్నాను. వాడు సమాజం మధ్య ఉండకూడదు. వాడు ఒక మనిషి రూపంలో ఉన్న మృగం. అర్థమైందా? మాట్లాడితే మాటలు ఏంటండి? మర్డర్లు చేయమని ఎవడు చెప్పండి మీకు? సీఎం చేస్తే చెప్తే మర్డర్ చేసేస్తావా? సీఎంకి ఏమో మర్డర్ చేయమనే అర్హత ఉందా ఏమిటి అసలు? అందువలన ఈరోజు బోరగడ్డ అనిల్ కుమార్ని ఇంకా సభ్య సమాజంలో ఉంచడం, ఎవరైనా ప్రభుత్వంలోకి వస్తే ఇవాళ ప్రమాణ స్వీకారాలు అయ్యాయి కదా, ఆ హోంమంత్రి ఎవరో తెలుసుకొని మనమే చెప్దాం. ఇలాంటి చీడ పురుగులు లేరు పారేస్తే కానీ సమాజం బాగుపడుతూ మీ తాలూకు అంటే తక్షణ కర్తవ్యం. అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఎవరిని చంపేస్తారా? అందువల్ల ఈ విషయాలన్నిటికీ కూడా సమాధానం మొన్న రిజల్ట్ చెప్పింది. రోజా మాట్లాడినా, కొడాలి నాని టచ్ చేయడమే అన్నారు. ఏమైపోయాడు? ఇప్పుడు ముండ మోసినట్టు కూర్చున్నాడు. ఎందుకు ఆ మాటలు? మరి ఇప్పుడు బూతులు రావటం లేదే. ఇప్పుడు అమ్మనా బూతులు మాట్లాడేవాడికి ఇప్పుడు బూతులు రావటం లేదేంటి? అంటే అప్పుడు మీ మీద ఒక అధిపతి, మీరు ఏమి చేసినా సరే
తట్టుకుంటాడు, మీరేం చేసినప్పుడు కూడా సాగిపోతుందనే కదా మీరు మాట్లాడారు. తస్మాత్ జాగ్రత్త. ముందు ముందు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మనతో మాట్లాడే మాటలు కానీ, మనతో అంటే మీడియాతో మాట్లాడే మాటలే కానీ కరెక్ట్ అయితే చీడ పురుగులు లేరు పారేస్తారు అంతే. పరిపాలన సజావుగా సాగనివ్వరా? అది ఈ విషయంలో మాత్రం ఆయన మా ఆఫీస్ కాలిపోయిందన్నా, లేకపోతే నిలువున నీళ్లు కాలిపోతున్నానని చెప్పినా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసే వాళ్ళకి తప్పకుండా శిక్ష అనుభవించాలి. అనుభవిస్తేనే ఇంకొకరు తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఇప్పుడైతే కాల్ చేసింది తగలబెట్టింది మాత్రం టీడీపీ లేదంటే జనసేన శ్రేణులు అయ్యి ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపించడం చూస్తున్నాను సార్. అవునండి, అలాగంటారండి. ఇప్పుడు ఆడు తగలబెట్టుకొని నేనే తగలబెట్టుకున్నాను అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి కొట్టేయడం కోసం అని అంట కదా. ఇప్పుడు ఏముంది, అయ్యా నా ఆఫీస్ తగలడిపోయింది, కనీసం ఆఫీస్ మెయింటెనెన్స్కైనా ఒక 50 లక్షలు ఇవ్వండి అంటాడు. అంతే కదా, ఏదో ఒక సానుభూతి పరంగా ఒక దృశ్యాన్ని చూపించి డబ్బులు గుంజుకోవడం. ఆయన ఒక నయా పైసా ఇవ్వడు. చివరికి ఈ బూరగడ్డ అనిల్ కుమార్ అనే వాడి చావు కుక్క చావు. ఎవరు రక్షించరండి వాడిని. అసలు వాడిని గురించి ఆలోచించకూడదు. వాళ్ళు 4 తిట్లు తిట్టాలి, ఎందుకురా ఈ జన్మ అని వాడి జన్మ మీద వాడికి విరక్తి కలగాలన్నమాట. నాకు ఎందుకంటే అంత కోపం వస్తుందండి. ఎవరి పిల్లల్ని, ఎవరి తల్లుల్ని, ఎవరి కూతుర్ని వాడు గంటలో ఫినిష్ చేసేస్తాడండి. అంటే నీ చేతిలో కత్తి ఉంటే ఫినిష్ చేసేస్తావా? మార్కెట్లో 190 కత్తులు దొరుకుతున్నాయి. కత్తికొకరిని చంపేస్తే ఇంకేముంది? అందువల్ల ఇట్లాంటి మనకి ఉదాహరణగా మిగిలిపోతారన్నమాట. ఇంత దారుణంగా మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఏదో పని చేసి ఏదో విధంగా సింపతి గెయిన్ చేసి ఏం చేస్తారు? వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. జరగవలసినంత అపకారం జరిగిపోయింది ఆ పార్టీకి ఇలాంటి వాళ్ళ వల్లనే. అది మిగతా పాలకవర్గం కూడా ఇలా మాట్లాడించే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళు గతి అంతే ఉంది. అది మీరు మాట్లాడండి నాయకులు, మీ మనసులో భావాన్ని మీరు చెప్పండి, మీకు జరుగుతున్న అన్యాయం మీరు చెప్పండి, మీ ప్రోగ్రెస్ని అడ్డుకుంటున్న వాళ్ళ గురించి మీరు చెప్పండి. ఎవరి చేత కిరాయి వాళ్ళ చేత మాట్లాడించలేబట్టి ఒక రోజా, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక అంబటి రాంబాబు, పేరుని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే సరిపోతుందా? వీళ్ళేమి స్పోక్స్ మ్యాన్లా? వీళ్ళు అధికార స్పోక్స్ మ్యాన్లా? వాళ్ళు శాఖ మరిచిపోయి మాటలేంటండి ఇదంతానా? ఎంత దారుణం, కాకపోతే ఎంత ఘోరంగా ఆంధ్రదేశం పతనం అయిపోయినట్టు ఇలాంటి మాటలు మనం వింటాం. కనుక ఆయనకి ఎంత పనిష్మెంట్ అయినా అనుభవించి తీరాల్సిందే. వాడే కాదు, ఆ రూపంలో ఉన్నవాళ్ళు, అలా చేసిన వాళ్ళు ఎవరికైనా తగిన శిక్ష వేస్తే ఇంకొకటి తప్పు చేయడు. కానీ ఇప్పుడైతే కాల్ చేసింది తగలబెట్టింది మాత్రం టీడీపీ లేదంటే జనసేన శ్రేణులు అయ్యి ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపించడం చూస్తున్నాను సార్. అవునండి, అలాగంటారండి. ఇప్పుడు ఆడు తగలబెట్టుకొని నేనే తగలబెట్టుకున్నాను అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి కొట్టేయడం కోసం అని అంట కదా. ఇప్పుడు ఏముంది, అయ్యా నా ఆఫీస్ తగలడిపోయింది, కనీసం ఆఫీస్ మెయింటెనెన్స్కైనా ఒక 50 లక్షలు ఇవ్వండి అంటాడు. అంతే కదా, ఏదో ఒక సానుభూతి పరంగా ఒక దృశ్యాన్ని చూపించి డబ్బులు గుంజుకోవడం. ఆయన ఒక నయా పైసా ఇవ్వడు. చివరికి ఈ బూరగడ్డ అనిల్ కుమార్ అనే వాడి చావు కుక్క చావు. ఎవరు రక్షించరండి వాడిని. అసలు వాడిని గురించి ఆలోచించకూడదు. వాళ్ళు 4 తిట్లు తిట్టాలి, ఎందుకురా ఈ జన్మ అని వాడి జన్మ మీద వాడికి విరక్తి కలగాలన్నమాట. నాకు ఎందుకంటే అంత కోపం వస్తుందండి. ఎవరి పిల్లల్ని, ఎవరి తల్లుల్ని, ఎవరి కూతుర్ని వాడు గంటలో ఫినిష్ చేసేస్తాడండి. అంటే నీ చేతిలో కత్తి ఉంటే ఫినిష్ చేసేస్తావా? మార్కెట్లో 190 కత్తులు దొరుకుతున్నాయి. కత్తికొకరిని చంపేస్తే ఇంకేముంది? అందువల్ల ఇట్లాంటి మనకి ఉదాహరణగా మిగిలిపోతారన్నమాట. ఇంత దారుణంగా మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఏదో పని చేసి ఏదో విధంగా సింపతి గెయిన్ చేసి ఏం చేస్తారు? వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. జరగవలసినంత అపకారం జరిగిపోయింది ఆ పార్టీకి ఇలాంటి వాళ్ళ వల్లనే. అది మిగతా పాలకవర్గం కూడా ఇలా మాట్లాడించే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళు గతి అంతే ఉంది. అది మీరు మాట్లాడండి నాయకులు, మీ మనసులో భావాన్ని మీరు చెప్పండి, మీకు జరుగుతున్న అన్యాయం మీరు చెప్పండి, మీ ప్రోగ్రెస్ని అడ్డుకుంటున్న వాళ్ళ గురించి మీరు చెప్పండి. ఎవరి చేత కిరాయి వాళ్ళ చేత మాట్లాడించలేబట్టి
ఒక రోజా, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక అంబటి రాంబాబు, పేరుని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడేసి అయిపోతుందా? వీళ్ళేమి స్పోక్స్ మ్యాన్లా? వీళ్ళు అధికార స్పోక్స్ మ్యాన్లా? వాళ్ళు శాఖ మరిచిపోయి మాటలేంటండి ఇదంతానా? ఎంత దారుణం, కాకపోతే ఎంత ఘోరంగా ఆంధ్రదేశం పతనం అయిపోయినట్టు ఇలాంటి మాటలు మనం వింటాం. కనుక ఆయనకి ఎంత